అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. సాధారణ స్వీపర్ కుమార్తెగా, అలాగే అందరిచేత చిన్నచూపు చూడబడిన ఒక అమ్మాయి అకస్మాత్తుగా ఒక కోటీశ్వరుడిని కంపెనీలో అందరూ చూస్తుండగా అతని అసలు రూపం బట్టబయలు చేసింది. ఆ తరువాత స్వీపర్గా పనిచేస్తున్న మీనా కూతురు ప్రియ జీవితం అత్యంత కీలకమైన మలుపు తిరిగింది. అరవింద్ కపూర్ ఒక కొరియన్ పత్రాన్ని అమ్మాయి వైపుకు చాచుతూ, పెద్ద చదువులు చదువుతానని ప్రగర్భాలు పలుకుతుంటావు కదా, నువ్వు దీన్ని తెలుగులోకి అనువదిస్తే నీకు నెల జీతం ఇచ్చేస్తా అని అవహేళన చేస్తూ అన్నప్పుడు, ఆ సమయంలో ఇన్నాళ్లు దాగిన కోటీశ్వరుడి సామ్రాజ్యాన్ని కదిలించే రహస్యం 14 ఏళ్ల ప్రియకు తెలుసని ఊహించలేదు అతను. అది 15 ఏళ్ల పాత రహస్యం. విడిచిపెట్టబడిన తల్లి, తెలియని తండ్రి మరియు బిలియన్ల ఒప్పందాన్ని చట్టవిరుద్ధం చేసిన ఒక ఒప్పందం. ఈ కథ మిమ్మల్ని ఏడిపిస్తుంది, ఆశ్చర్యపరుస్తుంది మరియు అసలు సంపద అంటే ఏమిటో ఆలోచింపజేస్తుంది. అసలు ప్రియ తనకు దక్కాల్సిన గౌరవాన్ని పొందుతుందా? మరియు అరవింద్ తన గత పాపాలను ఎదుర్కోగలుగుతాడా? మరియు మీనాకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా? బెంగళూరులోని ఆ పెద్ద కంపెనీలోని చల్లటి కారిడార్లలో మీనా తన మాసిన బట్టతో నెమ్మదిగా తన నుదిటిపై ఉన్న చెమటను తుడుచుకుంటోంది. ఎండకు కమిలిన ఆమె చర్మం మరియు అలసిన కళ్ళు ఆమె గత 12 గంటలుగా నిరంతరం పనిచేసిందని చెబుతున్నాయి. దీపావళి పండుగ దగ్గరలో ఉంది, కాని మీనాకు జీవితంలో ఈ సంవత్సరం కూడా దీపం వెలిగించబడదు. ఆమె 14 ఏళ్ల కూతురు ప్రియ కోసం కొత్త బట్టలు కొనే కలతో ఈ అదనపు షిఫ్ట్ చేయడానికి ఆమెను బలవంతం చేసింది. మీనా చేతులు వణుకుతున్నాయి. ఆమె సీఈఓ అరవింద్ కపూర్ కార్యాలయం ముందు నేలను శుభ్రం చేస్తుండగా, భారతదేశంలోని అత్యంత ధనవంతులైన పారిశ్రామికవేత్తలలో ఒకరైన అరవింద్ అకస్మాత్తుగా తన కార్యాలయం నుండి బయటకు వచ్చాడు. అతని చుట్టూ అతని అనకువైన ఉద్యోగుల గుంపు ఉంది. మీనా కళ్ళు దించుకుంది, ఆమె కనిపించకుండా ఉండాలని కోరుకుంటున్నట్లుగా. కాని అకస్మాత్తుగా ఒక తెలిసిన స్వరం ఆమెను ఆపింది. ప్రియా, ఆమె కూతురు, లాబీలో నిలబడి ఉంది, చేతిలో పాత స్కూల్ బ్యాగ్తో. అమ్మా, మీ టిఫిన్ తెచ్చాను, ప్రియ అంది. అప్పుడే ప్రియను చూసిన అరవింద్, ఇక్కడ స్వీపర్ కూతురు కూడా చదువుకోవాలనుకుంటుంది. వెటకారంగా మాట్లాడిన అరవింద్ స్వరం హాల్ అంతా మారుమోగింది. ఉద్యోగులందరూ నవ్వసాగారు. ప్రియ ముఖం సిగ్గుతో ఎర్రబడింది, కాని ఆమె కళ్లలో ఒక విచిత్రమైన సంకల్పముంది. మీనా తన స్థలం నుండి కదలలేకపోయింది, ఆమె కాళ్ళు నేలకు అంటుకుపోయినట్లుగా. అరవింద్ తన సూట్ జేబులోంచి ఒక కాగితం తీసి ప్రియ వైపుకు చూపాడు. చూడు, నువ్వు దీన్ని తెలుగులోకి అనువదించగలిగితే నేను నీకు నెల జీతం ఇచ్చేస్తాను, అతను గట్టిగా అన్నాడు మరియు మళ్లీ నవ్వుల పారుదల మొదలైంది. కాగితంపై కొరియన్ భాషలోని వింత గుర్తులు ఉన్నాయి. మీనా ముఖంపై భయం ఆవరించింది. ప్రియ ఎప్పుడూ భాషలలో మంచిదని ఆమెకు తెలుసు, కాని ఇది అసాధ్యం. కంపెనీ ఉద్యోగులందరూ ఇప్పుడేమి జరుగుతుందా అని చూడటానికి గుమిగుడారు. ఆఫీస్ అంతటా నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ప్రియ తన చెప్పులు లేని కాళ్లపై సమతుల్యం చేసుకుంటూ తన మాసిన స్కూల్ యూనిఫామ్ను సరిచేసుకుంది మరియు కాగితాన్ని తన చేతుల్లోకి తీసుకుని చూసింది. ఆమె కళ్ళు వేగంగా పదాలపై పరుగెత్తాయి మరియు ఆమె పెదవులు నెమ్మదిగా కదిలాయి. ఇది ఒక ఎగుమతి ఒప్పందం, ఆమె ప్రశాంతమైన స్వరంలో అంది. దక్షిణ కొరియాలోని బుసాన్ నగరంలో ఉన్న సంఘం టెక్నాలజీస్తో జరిగిన ఒప్పందం. ఇందులో కార్మికుల హక్కులను ఉల్లంఘించే చట్టవిరుద్ధమైన నిబంధనలు ఉన్నాయి. హాల్ అంతా నిశ్శబ్దం ఆవరించింది. అరవింద్ ముఖం పాలిపోయింది. ప్రియ ముందుకు కదిలింది, కేవలం అనువాదం మాత్రమే కాకుండా ఆమె ఏదో ఒక విశ్వవిద్యాలయంలో బోధిస్తున్నట్లుగా సాంస్కృతిక సందర్భాలు మరియు కొరియన్ ఉచ్చారణలోని సూక్ష్మ భేదాలను కూడా వివరించింది. ఇది ముందే సంతకం చేయబడింది కదా? ప్రియ అరవింద్ వైపు చూస్తూ అనింది. అరవింద్ నుదిటిపై చెమట కారింది. ఎలా? ఈ అమ్మాయికి ఎలా తెలిసింది? ఈ ఒప్పందం 15 సంవత్సరాల పాతది. అప్పటికి ప్రియ పుట్టి ఉండదు కదా అనుకున్నాడు. మీనా దూరం నుండి జరిగేదంతా చూస్తూనే ఉంది. ఆమె కాళ్ళు వణుకుతున్నాయి. ఆమె నేలపై పడిపోయింది. ఆమె చేతి నుండి వైపర్ జారిపడింది. ఆ కాగితంపై ఉన్న సమాచారం కేవలం అరవింద్ గతం నుండి వచ్చిన వ్యక్తికి మాత్రమే తెలిసిన నిజాలు. కాని ప్రియకు ఎలా తెలిసింది? మొత్తం సభ షాక్లో ఉంది, కాని అసలు రహస్యం ఇంకా బయటపడలేదు. ఘటన తర్వాత కంపెనీ భద్రతా సిబ్బంది ప్రియను ఒక చిన్న కాన్ఫరెన్స్ రూంలోకి తీసుకెళ్లారు.
అక్కడ చల్లటి గాలికి ఆమె చెప్పులు లేని కాళ్ళు వణుకుతున్నాయి. కూర్చో, ఒక ఉద్యోగ అన్నాడు. ప్రియ తన పాత స్కూల్ బ్యాగ్ను తన ముందు ఉంచి నిశ్శబ్దంగా కూర్చుంది. గదిలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఒక హెచ్.ఆర్. మేనేజర్, ఒక భద్రతా అధికారి, ఒక న్యాయ సలహాదారు మరియు ఆమె గుర్తించలేని ఒక వ్యక్తి. మీనా బయట తలుపు కొడుతూనే ఉంది. నా కూతురు! నన్ను నా కూతురిని కలవనివ్వండి. ఆమె ప్రాధేయపడటం ఎవరికీ వినిపించలేదు. అప్పుడే ఒక భద్రతాగార్డు వాకీ-టాకీ మోగింది, మరియు అతని ముఖంపై మళ్లీ అదే కైనమైన భావం తిరిగొచ్చింది. కారిడార్లో నిలబడిన ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. నిజంగా ఆ స్వీపర్ కూతురేనా? తనకు ఇదంతా ఎలా? అరవింద్ కపూర్ తన కార్యాలయంలో ఒంటరిగా కూర్చున్నాడు. అతని ముందు అదే కొరియన్ పత్రం ఉంది. అతని మనస్సులో ప్రతి పంక్తి, ప్రతి పదం మళ్లీ తిరుగుతోంది. ఆ ఒప్పందం గురించి తనకు, తన పూర్వ కొరియన్ భాగస్వామికి మాత్రమే తెలుసునని అతనికి తెలుసు, మరియు ఆ భాగస్వామి సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యాడు. మరి ఈ అమ్మాయికి ఎలా తెలిసింది? నీకు కొరియన్ ఎలా తెలుసు? హెచ్ఆర్ మేనేజర్ నేరుగా అడిగాడు. అతని స్వరంలో అనుమానం, అవిశ్వాసం ఉన్నాయి. ప్రియ కళ్ళు కిందికి దించుకుంది. నేను స్వయంగా నేర్చుకున్నాను, ఆమె నెమ్మదిగా అంది. ఎలా? ఎక్కడ నుండి? ఎవరు నేర్పారు? ప్రశ్నల వర్షం మొదలైంది. ఎవరూ కాదు, కేవలం లైబ్రరీలో దొరికిన పుస్తకాలు మరియు ఇంటర్నెట్. ప్రియ అబద్ధం చెప్పింది. నిజం చెబితే మరింత ఎక్కువ ప్రశ్నలు వస్తాయని ఆమెకు తెలుసు. ఆమెకు కూడా పూర్తిగా తెలియని ప్రశ్నలకు సమాధానాలు. గంటలు గడిచిపోయాయి. మధ్యాహ్నం గడిచిపోయింది మరియు బయట మేఘాలు కమ్ముకున్నాయి. బెంగుళూరులో ఋతుపవనాలు చివరి శ్వాసలు తీసుకుంటున్నాయి. ప్రియకు ఆకలిగా ఉంది కాని ఆమె ఏమీ చెప్పలేదు. అకస్మాత్తుగా మేనేజర్ గదిలోకి వచ్చాడు. నాకు ఇది బయట దొరికింది, నీదేనా? అతను చేతిలో ఉన్న సంచి చూపిస్తూ ప్రియను అడిగాడు. అతని చేతిలో పాత జనపనార సంచి పట్టుకుని ఉన్నాడు. అతను ఆ సంచి నుండి సగం కాలిపోయిన కొరియన్ వ్యాకరణ పుస్తకాన్ని తీశాడు. దాని పేజీలపై చేతితో రాసిన వ్యాఖ్యలు ఉన్నాయి. పుస్తకం ముఖచిత్రంపై ఒక వింత గుర్తు ఉంది, ఒక త్రికోణాకారంలో ఒక పాము చిత్రం. ఇది ఏమిటి? న్యాయ సలహాదారు అడిగాడు, పుస్తకాన్ని జాగ్రత్తగా చూస్తూ. ప్రియ ఏమీ చెప్పలేదు. ఆమె పెదవులు ఎండిపోయాయి. ఆ తర్వాత మేనేజర్ ఒక పాత ఫోటోను తీశాడు. బుసాన్లో జరిగిన ఒక కార్యక్రమం. అక్కడ అరవింద్ ఒక రహస్య మహిళతో నిలబడి ఉన్నాడు. ఫోటో అస్పష్టంగా ఉంది, కాని ఆ మహిళ ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె అందంగా ఉంది, కొరియన్, మరియు ఆమె కళ్ళు ప్రియ కళ్ళులాగే ఉన్నాయి. గదిలో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఫోటో నీవద్దకెలా వచ్చింది? హెచ్ఆర్ మేనేజర్ అడిగాడు. అతని స్వరం వణుకుతోంది. ప్రియ తన చేతులు తన ఒడిలో పెట్టుకుని నెమ్మదిగా అంది. నా అమ్మ దగ్గర ఉండేది. ఆమె అప్పుడప్పుడు దీన్ని చూసి ఏడుస్తుంది. బయట మీనాకు ఈ ఫోటో గురించి తెలిసి ఆమె నేలపై పడిపోయింది. భద్రతాగార్డు వెంటనే అంబులెన్స్ను పిలిచాడు. డాక్టర్లు వచ్చినప్పుడు ప్రియకు తన తల్లి దగ్గరకు వెళ్లడానికి అనుమతి లభించింది. మీనా స్పృహ కోల్పోయి ఉంది. ఆమె ముఖం పాలిపోయింది. ప్రియ తన తల్లి చేయి పట్టుకుంది. కళ్ల నుండి కన్నీళ్లు కారుతున్నాయి. అమ్మా, నేనున్నాను. నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను. ఆమె గుసగుసలాడింది. ఆమె ఎవరో నాకు తెలుసు, ప్రియ అకస్మాత్తుగా ఫోటో వైపు చూపిస్తూ అనింది. కాని ప్రియా ఇంకేమైనా చెప్పేలోపే కంపెనీకి చెందిన ఒక లాయర్ గదిలోకి దూరి ఆమెను మౌనంగా ఉండమని ఆదేశించాడు. ఏమీ చెప్పకు, ఒక్క మాట కూడా చెప్పకు, అతను అన్నాడు. అతని స్వరంలో ప్రమాద సూచన ఉంది. ప్రియ తన తల్లి వైపు చూసింది, తర్వాత ఆ లాయర్ వైపు. ఆమె కళ్లలో భయం లేదు, కాని ఒక విచిత్రమైన అవగాహన ఉంది. ఇదంతా జరిగాక ఒత్తిడిలో ఉన్న అరవింద్ తన సొంత దర్యాప్తును ప్రారంభించాడు. అతను తన కార్యాలయంలో తన పాత రికార్డులను వెతకడం మొదలుపెట్టాడు. పాత ఫైళ్లు, ఫోటోలు, కంపెనీ పాతపత్రాలు. అతను తన కంప్యూటర్లో 15 సంవత్సరాల నాటి పాత ఈమెయిల్లు చూశాడు. అతని దృష్టి ఒక పేరుపై పడింది, సుయన్ కిమ్. అతని చేతులు వణుకడం మొదలుపెట్టాయి. ఆ పేరు, ఆ మహిళ, ఇన్నేళ్ల తర్వాత. తరువాతి రాత్రి మొత్తం భవనం నిద్రపోతున్నప్పుడు అరవింద్ తన ఇంటి చీకటి గదిలో కూర్చున్నాడు.
అతని ముందు ఒక పాత సేఫ్ తెరిచి ఉంది. అందులో నుండి అతను 15 సంవత్సరాల నాటి ఒక కొరియన్ భాషలో రాసిన లేఖను తీశాడు. అతను తన టేబుల్ ల్యాంప్ కింద లేఖను చదవడం మొదలుపెట్టాడు. అతని చేతులు వణుకుతున్నాయి. అతను చదువుతున్న కొద్దీ అతని ముఖం పాలిపోవడం మొదలైంది. లేఖ చివరిలో అతను మీనాదేవి అనే పేరును చదవగానే అతని కళ్ల నుండి కన్నీళ్లు కారాయి. అతని గతంలో ఏదో మరచిపోని సంఘటన జరిగింది. దానిని అతను మర్చిపోవడానికి ప్రయత్నించాడు. కాని ఇప్పుడు అది ఒక చిన్నారి రూపంలో తన ఇంటి తలుపు తడుతోంది. అరవింద్ లేఖను తన ఛాతీకి అదుముకుని ఒక లోతైన శ్వాస తీసుకున్నాడు. తన పాపాలను ఎదుర్కోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడా? తరువాతి ఉదయం బెంగళూరు ఆకాశం మేఘావృతమై ఉంది. నగరం మధ్యలో ఉన్న ఆ భారీ కార్పొరేట్ టవర్ కిటికీలపై వర్షపు చినుకులు పడుతున్నాయి. అరవింద్ కపూర్ తన ఖరీదైన కారు నుండి దిగుతూ ఆకాశం వైపు చూశాడు. ఈరోజు అతను తన విలాసవంతమైన కారు మరియు డ్రైవర్ను వదిలిపెట్టి తనలాంటి వ్యక్తులు ఎప్పుడు వెళ్లని నగరంలోని ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు. ధారావి సమీపంలో ఉన్న ఒక చిన్న మురికివాడ. ఇక్కడ మీనా మరియు ప్రియ నివసిస్తున్నారు. కారు దిగిన తర్వాత అరవింద్ లోతైన శ్వాస తీసుకుని నడవడం మొదలుపెట్టాడు. కాని అకస్మాత్తుగా అతని అడుగులు ఆగిపోయాయి. రహదారి పక్కన ఒక చిన్న దేవాలయముంది మరియు దాని ముందు ఒక వృద్ధ భిక్షగాడు కూర్చుని ఉన్నాడు. ఆ బిచ్చగాడు అతన్ని చూసి వింతగా నవ్వి, "తిరిగి వచ్చావా బాబూ? 15 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చావా?" అన్నాడు. అరవింద్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ బిచ్చగాడికి తన గురించి ఎలా తెలుసు? అతను ఏమీ మాట్లాడకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కాని అతని మనస్సులో ఒక వింత ఆందోళన ఉంది. ఇరుకైన సందుల గుండా వెళుతూ అరవింద్ చివరికి మీనా మరియు ప్రియ నివసించే చోటుకు చేరుకున్నాడు. నీలిరంగు టార్పాలిన్తో కప్పబడిన చిన్న గది. బయటి నుండి వినిపిస్తున్న పిల్లల అరుపులు మరియు రేడియోలో ప్లే అవుతున్న పాటలు ఈ ప్రాంతంలోని జీవిత కథను చెప్పాయి. అరవింద్ తలుపు తట్టాడు. మీనా తలుపు తీసింది. ఆమె ముఖంపై ఇంకా బలహీనత గుర్తులు ఉన్నాయి. ఆమె అరవింద్ను చూసింది మరియు ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండాయి. ఈ క్షణం కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నట్లుగా. "లోపలికి రండి," ఆమె నెమ్మదిగా అంది. అరవింద్ లోపలికి అడుగు పెట్టాడు మరియు అతని ముందు అతను ఎప్పుడూ ఊహించని ప్రపంచం తెరుచుకుంది. గది లోపల డజన్ల కొద్ది కాపీలు నేలపై పడి ఉన్నాయి. అన్నింటిలో కొరియన్ పదాలు, వ్యాకరణ నియమాలు మరియు చిత్రాలు ఉన్నాయి. గోడపై కొరియాకు సంబంధించిన రంగుల పోస్టర్లు మరియు చిత్రాలు అతికించబడి ఉన్నాయి. ఒక మూలలో పాత రేడియో ఉంది. దాని నుండి నెమ్మదిగా కొరియన్ సంప్రదాయ సంగీతం వినిపిస్తోంది. అరవింద్ నోరు తెరిచి ఉండిపోయింది. ఆశ్చర్యంతో చుట్టూ చూస్తూ, "ఈ విషయాలన్నీ నువ్వు నాకు ఎప్పుడూ చెప్పలేదు," అరవింద్ నెమ్మదిగా అన్నాడు. మీనా ఒక పాత క్యాసెట్ ప్లేయర్ను తీసి అతనికి ఒక టేప్ను చూపించింది. "వినండి," ఆమె అంది మరియు ప్లే బటన్ నొక్కింది. గదిలో ఒక యువకుడి స్వరం మారుమోగింది. అరవింద్ స్వరం 15 సంవత్సరాల క్రితం నాటిది. కొరియన్ ప్రాథమిక పదాలను నేర్పుతున్నట్లుగా, ఒక తండ్రి తన బిడ్డకు నేర్పినట్లుగా. అరవింద్ సిరల్లో రక్తం గడ్డకట్టుకుపోయింది. అతను టేప్ ప్లేయర్ను, తర్వాత మీనాను, తర్వాత గదిలోని అన్ని కొరియన్ వస్తువులను చూశాడు. "నేను నీకు ఎప్పుడూ చెప్పలేదు, ఎందుకంటే అన్ని మర్చిపోమని నువ్వే చెప్పావు," మీనా అంది. ఆమె స్వరంలో ఇప్పుడు కొత్త ధ్రువత్వముంది. అరవింద్ వెనక్కి జరిగి గోడకు ఆనుకున్నాడు. అతని మనస్సులో గత జ్ఞాపకాలు తిరిగి రావడం మొదలైంది. బుసాన్లో గడిపిన ఒక వేసవి కాలం. ఒక కొరియన్ ఉద్యోగితో ఒక నిషేధిత ప్రేమ వ్యవహారం. సుయెన్ కిమ్. ఆమె కళ్ళు ప్రియ కళ్లలాగే ఉన్నాయి. కాని దీనికి ఇంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయని అతను ఎప్పుడూ ఊహించలేదు. మీనా ఒక పాత చెక్క పెట్టెను తీసి అరవింద్ ముందు తెరిచింది. అందులో చిరిగిపోయిన కాగితాలు మరియు ప్రియజనన ధృవీకరణ పత్రమున్నాయి. దానిలో తండ్రి పేరు ఖాళీగా ఉంది. "నువ్వు తెలుసుకోవాలనుకోలేదు, కాని ఇప్పుడు గతాన్ని గుర్తుచేయడానికి బలవంతం చేస్తోంది," మీనా అంది. అరవింద్ ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. వర్షం తీవ్రమైంది, కాని అతనికి పట్టలేదు. అతని మనస్సులో ఆలోచనల తుఫాను చెలరేగుతోంది. ప్రియ తన కూతురు. తనకు తెలియని, లేదా బహుశా తెలుసుకోవాలనుకోని ఒక కూతురు. మరియు ఇప్పుడు ఆ అమ్మాయి అతన్ని అందరి ముందు బహిర్గతం చేసింది. ఇదిలా ఉండగా ప్రియ పాకశాలలో ఆమెను ఎగతాళి చేసేవారు. ఇప్పుడు కొత్త అలజడి ఉంది. ఆ పత్రాన్ని అనువదించిన ప్రియ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గతంలో ఆమెను ఎగతాళి చేసిన పిల్లలు ఇప్పుడు రహస్యంగా ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఆమె బాస్ కూతురేనా? పాకశాల మరియు కంపెనీ రెండూ సంక్షోభంలో ఉన్నాయి. ప్రియ క్లాస్ టీచర్ సరిత మేడం ఆమెను పిలిచింది. ప్రియా, నాకు నిజం చెప్పు, ఆమె ఆందోళన నిండిన స్వరంలో అడిగింది. ప్రియ కొంతసేపు తన చేతులను చూసింది. తర్వాత నెమ్మదిగా అంది, మేడం, నాకు తెలియదు. మా అమ్మ ఎప్పుడూ నా తండ్రి గురించి మాట్లాడలేదు. నేను ఎప్పుడూ భాషలు నేర్చుకుంటూనే ఉన్నాను. కాని కొరియన్, అది కూడా ఇంత బాగా? సరిత అడిగింది, ఇంకా అవిశ్వాసంతో. ప్రియ అంది, నాకు నిద్రలో ఎప్పుడూ ఒక కల వచ్చేది. నా తండ్రి ఒక కొరియన్, అతను నన్ను వెతుకుతున్నాడని. ఆమె కళ్లలో నీళ్లు వచ్చాయి. బహుశా అందుకే నేను ఇంత కష్టపడి నేర్చుకున్నాను అనింది ప్రియ. కాని అసలు విషయం ఏమిటంటే, ప్రియకు కూడా తెలియదు. ఆమె ఉనికి ఒక పాత అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించింది మరియు ఈ విషయం అందరినీ చట్టపరమైన ప్రమాదంలో పడేస్తుందని. అరవింద్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు రాజన్ ఇప్పటికే అంతర్గత దర్యాప్తు ప్రారంభించాడు. అరవింద్ కంపెనీ ప్రయోజనాలకు హాని చేశాడని అతను భావించాడు. సాయంత్రం అరవింద్ తన ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఒక పెగ్ విస్కీ తాగాడు మరియు తన పెదవులపై ఒక వింత నవ్వు. అతనిలోని లోతైన బాధను దాచే ఒక నవ్వు. అతను తన ఫోన్ నుండి ఒక నంబర్కు డయల్ చేశాడు. 15 సంవత్సరాలుగా అతను డయల్ చేయని ఒక నంబర్. హలో, కిమ్, అతను అన్నాడు. అతని స్వరం వణుకుతోంది. మన కూతురు దొరికింది. అరవింద్ తన కంపెనీలోని విశాలమైన కాన్ఫరెన్స్ హాల్లోకి ప్రవేశించాడు. ఉదయం 8 అయ్యింది, కాని గది అప్పటికే నిండిపోయింది. అతని లాయర్లు, కంపెనీ డైరెక్టర్ల బోర్డు సభ్యులు మరియు సీనియర్ మేనేజర్లు, ప్రతి ముఖంలో ఆందోళన మరియు అవిశ్వాసం యొక్క ఛాయలు ఉన్నాయి. అరవింద్ ఒక క్షణం ఆగా అందరినీ చూశాడు. తర్వాత తన సీట్లో కూర్చున్నాడు. అతని కళ్ల కింద నల్లటి వలయాలు ఉన్నాయి. అవి అతనికి ముందు రోజు రాత్రి నిద్ర పట్టలేదని సూచించాయి. మనం ఈ సమావేశాన్ని రికార్డ్ చేయము, అతను అన్నాడు మరియు తన వ్యక్తిగత సహాయకుడికి అన్ని రికార్డింగ్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయమని సంజ్ఞ చేశాడు. గదిలో వింత నిశ్శబ్దం ఆవరించింది. అరవింద్ కుడిచేతి వేళ్లు బల్లపై కొద్దిగా వణుకుతున్నాయి. అతను చాలా కలత చెందినప్పుడు మాత్రమే కనిపించే ఒక అలవాటు అది. అతని లాయర్ ఇది గమనించి తన సహోద్యోగి వైపు ఆందోళనగా చూశాడు. ఇది ఏదో చాలా పెద్దది, తీవ్రమైన సమస్య రాబోతోందని సూచించింది. నాకు ఒక సంభావ్య సమస్య ఉంది, అరవింద్ నెమ్మదిగా ప్రారంభించాడు. నాకు ఒక కూతురు ఉంది, కానీ ఎక్కడుందో తెలీదు. మరియు ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందానికి సంబంధించింది. అది కోర్టులో చెల్లదని తేలవచ్చు. గదిలో నిశ్శబ్దం మరింత లోతుగా మారింది. ఎవరి నుండి? డైరెక్టర్ల బోర్డు సభ్యుడు ఒకరు అడిగాడు. అరవింద్ కొద్దిసేపు ఆగిచూశాడు. తర్వాత అన్నాడు, నేను పేరు చెప్పలేను, కాని ఇది 15 సంవత్సరాల పాత కేసు. దక్షిణ కొరియాలోని న్యాయ బృందం అధిపతి వెంటనే తన ల్యాప్టాప్ను తెరిచి వేగంగా టైప్ చేయడం ప్రారంభించాడు. కొరియన్ ఒప్పందాలు. 15 సంవత్సరాల క్రితం మీ పర్యటన. అతను గుసగుసలాడాడు. డైరెక్టర్ల బోర్డులోని అత్యంత సీనియర్ సభ్యుడు రాజన్ తన కుర్చీ నుండి లేచి కిటికీ వైపు చూశాడు. అతను 60 ఏళ్ల వ్యక్తి, తెల్లటి జుట్టు మరియు లోతైన తెలివైన కళ్ళు కలవాడు. ఈ సమాచారం బయటికి వెళ్తే అతను వెనక్కి తిరగకుండా అన్నాడు, మనం బిలియన్ల కొలది నష్టపోతాము మరియు మీరు కంపెనీ నియంత్రణను కోల్పోతారు. ఇది విని అరవింద్ శ్వాస ఆగిపోయింది. అదే అతనికి అత్యంత భయం కలిగించే విషయం. అతను తన జీవితాన్ని ఈ కంపెనీని నిర్మించడానికే అంకితం చేశాడు. ఇది అతని సామ్రాజ్యం, అతని వారసత్వం. మరియు ఇప్పుడు ఒక తప్పు, ఒక పాత రహస్యం అతనికి అన్నీ దూరం చేయగలదు. మనం దీన్ని అణచివేయాలి, మరొక డైరెక్టర్ సూచించాడు. అమ్మాయికి, ఆమె తల్లికి డబ్బు ఇచ్చి నోరు మూయించాలి అన్నాడు. అరవింద్ తల ఊపాడు. ఆమె డబ్బు తీసుకోదు. నేను ఆమెను కలిశాను. రాజన్ అకస్మాత్తుగా తిరుగుతూ అరవింద్ను చూశాడు. అతని కళ్లలో ఆశ్చర్యముంది. నువ్వు వారిని కలిశావా? ఎప్పుడు? ఆశ్చర్యంగా అడిగాడు. ఇదిలా ఉండగా మీనా జీవితం ఒక విభిన్న విపత్తుగా మారింది. వారి చిన్న ఇంటి బయట స్థానిక విలేఖరుల గుంపు గుమిగుడింది. ఏమి జరుగుతుందో ఎవరికీ స్పష్టంగా తెలియదు, కాని పుకార్లు వేగంగా వ్యాపిస్తున్నాయి. మీ కూతురు అరవింద్ కపూర్ వారసురాలా? ఇది నిజమేనా? ఒక
విలేఖరి అరిచాడు. మీనా పనికి వెళ్లడానికి బయలుదేరుతున్నప్పుడు మీనా తన దుపట్టా తన ముఖంపైకి లాక్కుని జనసమూహం నుండి తప్పించుకోవడానికి ఒక ఇరుకైన సందులోకి తిరిగింది. ఆమె గుండె కొట్టుకుంటోంది. తనకు తెలిసిన చిన్న రహస్యం ఈ విధంగా జనాలకి తెలుస్తుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. ఆమె పాకశాలలో ఉన్న ప్రియ గురించి ఆందోళన చెందింది. పాకశాల అయిపోగానే ప్రియ తన పాకశాల గేటు వద్ద నిలబడి ఉంది. ఆమె సహవిద్యార్థులు ఆమె చుట్టూ గుమిగుడి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నువ్వు నిజంగా కోటీశ్వరుడి కూతురా? నీకు తెలుసా? లేక ఇది ఆశ్చర్యమా? నువ్వు ఇప్పుడు ధనవంతురాలివి అవుతావా? ప్రియ ఏమీ చెప్పలేదు. ఆమె తన పుస్తకాలను తన సంచిలో గట్టిగా పట్టుకుంది. ఆమె ఒక్క మాట మాట్లాడినా ఏడుస్తుందని ఆమెకు తెలుసు. అకస్మాత్తుగా పాకశాల గేటు దగ్గర ఒక అపరిచితుడు కనిపించాడు. ఒక వృద్ధ కొరియన్ వ్యక్తి, విచారంగా ఉన్న కళ్ళు కలవాడు. అతను ప్రియ వైపు చూసి నెమ్మదిగా తల వంచాడు. ప్రియ ఒక క్షణం తన కళ్ళు ఆమెను మోసం చేస్తున్నాయా అని ఆలోచించింది. ఆ వ్యక్తి ఆమె నుండి దాదాపు 50 మీటర్ల దూరంలో ఉన్నాడు. కాని ప్రియకు అతన్ని బాగా తెలుసునని అనిపించింది. అతను తన కలల్లో వచ్చినట్లుగా. వృద్ధుడు నెమ్మదిగా ఆమె వైపు కదిలాడు, పిల్లల గుంపు నుండి తప్పించుకుంటూ. అతను దగ్గరగా వచ్చినప్పుడు ప్రియ అతని చేతిలో ఒక కవరు ఉందని చూసింది. ప్రియా? అతను నెమ్మదిగా అడిగాడు. అతని ఉచ్చారణ వింతగా ఉంది. అతనికి తెలుగు మాట్లాడే అలవాటు లేనట్లుగా. ప్రియ తల ఊపింది. వృద్ధుడు కవరును ఆమె వైపు చూపాడు. నీ తండ్రి ఈ విషయం మళ్ళీ వస్తే నువ్వే దీన్ని తెలుసుకోవాలని నాకు మాట ఇచ్చాడు. అతను కవరును ప్రియ చేతిలో ఉంచి తర్వాత వచ్చినంత వేగంగా అదృశ్యమయ్యాడు. ప్రియ కవరును తన సంచిలో దాచిపెట్టి ఇంటికి పరుగెత్తింది. ఆమె గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందంటే ఆమె స్పృహ కోల్పోతుందని అనిపించింది. ఆ కవరులో తన జీవితాన్ని శాశ్వతంగా మార్చే విషయం ఏదో ఉందని ఆమెకు తెలుసు. ఇంటికి చేరుకున్న ప్రియ మీనా అప్పటికే అక్కడ ఉందని చూసింది. అమ్మా! అమ్మా! ప్రియ కేకలు వేసి ఆమె దగ్గరకు పరుగెత్తింది. ఏమైంది ప్రియా? మీనా ఆందోళనగా అడిగింది. ప్రియ కవరును తీసి ఆమెకు చూపించింది. ఒక వ్యక్తి నాకు ఇది ఇచ్చాడు. ఒక కొరియన్ వ్యక్తి. ఆమె గుసగుసలాడింది. మీనా చేతులు వణుకడం మొదలుపెట్టాయి. అతను ఎవరు? నాకు తెలియదు, ప్రియ అంది. కాని నా తండ్రి అతనికి మాట ఇచ్చాడని అతను చెప్పాడు. మీనా కవరును తీసుకుని తెరిచింది. లోపల 2 వస్తువులు ఉన్నాయి. అసలు ఒప్పందం యొక్క పాత కాపీ మరియు ఒక ఆడియో క్యాసెట్. మీనా క్యాసెట్ను తన పాత ప్లేయర్లో వేసి ప్లే బటన్ నొక్కింది. అరవింద్ స్వరం గదిలో మారుమోగింది. 15 సంవత్సరాల క్రితం నాటి భావాలతో నిండి ఉంది. మీనా, నన్ను క్షమించు. నాకు ఆగే ధైర్యం లేదు. అతని స్వరం బాధతో నిండి ఉంది. ఈ బిడ్డ పుడితే నాకు విచారంగా ఉందని ఆమెకు చెప్పు. మీనా కన్నీళ్లలో మునిగిపోయింది. ప్రియ తన తల్లిని కోగిలించుకుంది. ఆమె కళ్ళు కూడా తడిచిపోయాయి. ఇంతలో కవరు నుండి పడిపోయిన ఒప్పందం నేలపై పడి ఉంది. ప్రియ కంపెనీలో అనువదించిన అదే ఒప్పందం అది. బెంగళూరులోని మరొక భాగంలో ఒక జర్నలిస్ట్, వికాస్ శర్మ, తన చిన్న కార్యాలయంలో పత్రాల కుప్పలో కూరుకుపోయాడు. అతను సంవత్సరాలుగా కార్పొరేట్ అవినీతిపై పనిచేసిన ఒక పరిశోధనాత్మక జర్నలిస్ట్. అతనికి ఒక అజ్ఞాత టిప్ ద్వారా ఒక ఫైల్ లభించింది. అరవింద్ కపూర్ సామ్రాజ్యానికి సంబంధించిన పత్రాల సేకరణ అది. వికాస్ ఫైల్ పేజీలను తిప్పాడు మరియు అకస్మాత్తుగా ఆగిపోయాడు. అతని ముందు ఒక ఫోటోకాపీ ఉంది. అదే ఒప్పందం, కాని దానిపై అరవింద్ సంతకంతో పాటు రద్దు చేసిన గుర్తు ఉంది. తేదీ కూడా ఉంది. అతను మీనాను విడిచిపెట్టిన అదే తేదీ. ఓ దేవుడా! వికాస్ గుసగుసలాడాడు. అతని నుదుటిపై చెమట బిందువులు ఉన్నాయి. కంపెనీ బిలియన్ల కొద్దీ ఒప్పందాలు చేసుకుంది. అరవింద్ ఇప్పటికే చెల్లదని ప్రకటించిన ఒప్పందం ఆధారంగా. అతను తన ఫోన్ తీసి ఒక నంబర్కు డయల్ చేశాడు. నేను నమ్మలేకపోతున్నాను. కాల్కు సమాధానం వచ్చినప్పుడు అతను అన్నాడు. అరవింద్ కపూర్ కంపెనీలోని అన్ని అంతర్జాతీయ ఒప్పందాలు, అవన్నీ అక్రమం. కాని తర్వాత వికాస్ ఫైల్ చివరి పేజీలో ఒక గమనికను చూశాడు. అరవింద్ చేతితో రాసినది. ఒప్పందం ఇప్పటికీ చెల్లుతుంది. తల్లిదండ్రుల ఇద్దరి సమ్మతితో వారసుడికి బదిలీ చేయబడిన సమ్మతితో. వారసుడు? ఏ వారసుడు? అప్పుడే అతని మనస్సులో ఒక ఆలోచన మెరిసింది. ఆ అమ్మాయి,
కొరియన్ ఒప్పందాన్ని అనువదించిన స్వీపర్ కూతురు. ఆమె ఆ ఒప్పందం ఇప్పటికీ చెల్లుతుందా? మరుసటి రోజు ఉదయం ప్రియ తన స్కూల్ బ్యాగ్ను తీసుకుని తన తల్లి వైపు చూసింది. నేను స్కూల్కి వెళ్తున్నాను అమ్మా, ఆమె చెప్పింది. ఆమె స్వరంలో కొత్త ధృత్వముంది. మీనా ఆశ్చర్యంతో ఆమెను చూసింది. గత కొన్ని రోజులలో చాలా జరిగింది. విలేఖరుల వెంటపడటం, రహస్యం బయటపడటం, ఆ వృద్ధ కొరియన్ వ్యక్తి రాక, మరియు ఇప్పుడు ప్రియ ఇది ఒక సాధారణ రోజులాగా ప్రవర్తిస్తోంది. మీనా తన కూతురి నుదిటిపై చేయి పెట్టింది. కాని ఆమెకు ఏదో వింతగా అనిపించింది. ప్రియ కళ్ళు ఎప్పుడూ భిన్నంగా ఉండేవి. ఆమె వయస్సు కంటే చాలా పరిణతి చెందిన లోతైన అవగాహన. కాని ఈరోజు కొత్తగా అనిపించింది. ఒక ప్రణాళిక, మీనాను కలవరపరిచే ఒక నిర్ణయం. నువ్వు బాగానే ఉన్నావా ప్రియా? ఆమె తన స్వరాన్ని స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ అడిగింది. ప్రియ నవ్వి తల ఊపింది. అవును అమ్మా, కొద్దిగా అలసిపోయాను అంతే. ఆమె అబద్ధం చెబుతోంది. మరియు మీనాకు తెలుసు. పాకశాలకు చేరుకున్న ప్రియ అన్నీ మారిపోయాయని గ్రహించింది. గతంలో ఆమెను ఎగతాళి చేసిన విద్యార్థులు ఇప్పుడు ఆమెను తేరిపార చూస్తున్నారు. గతంలో ఆమె ఉనికిని కూడా గుర్తించని ఉపాధ్యాయులు ఇప్పుడు ఆమెను వింత చూపులతో చూస్తున్నారు. ప్రియా, నువ్వు ఈరోజు బాగానే ఉన్నావా? ఆమె సాహిత్యం టీచర్ మాలిని మేడం ఆమె తరగతిలోకి ప్రవేశిస్తున్నప్పుడు అడిగింది. అవును మేడం, ప్రియ బదులిచ్చింది, తన సీట్లో కూర్చుంటూ. మాలిని మేడం ఆమెను ఒక క్షణం చూశారు. తర్వాత తరగతి వైపు తిరిగారు. ఈరోజు ఆమె అన్నది, మనం ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ను ప్రారంభిస్తాము. మీరు అందరూ మీ జీవితంలో మీరు ఎక్కువగా ఆరాధించే వ్యక్తి గురించి ప్రెజెంటేషన్ ఇవ్వాలని మాలిని మేడం అన్నారు. తరగతిలో గందరగోళం చెలరేగింది. విద్యార్థులు తమ ఆదర్శాల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. క్రికెట్ ఆటగాళ్లు, సినిమా తారలు, రాజకీయ నాయకులు. ప్రియ నిశ్శబ్దంగా కూర్చుని తన బుక్లో ఏదో రాసుకుంటోంది. మాలిని మేడం ఆమె ఎవరి గురించి ప్రెజెంటేషన్ ఇస్తుందో అడిగినప్పుడు ప్రియ నెమ్మదిగా అంది, నా తల్లి గురించి. తరగతిలో నవ్వుల అరుపులు మారుమోగాయి. నీ స్వీపర్ తల్లి గురించా? ఒక అబ్బాయి గుసగుసలాడాడు. ఇప్పుడు ఆమె అరవింద్ కపూర్ గురించి మాట్లాడుతుంది, తన నాన్న గురించి. మరొకరు బదులిచ్చారు. ప్రియ వారిని విననట్లు నటించింది. ఆమె మనస్సులో ఇంకేదో నడుస్తోంది. మధ్యాహ్నం ప్రెజెంటేషన్ సమయం వచ్చింది. ఒక్కొక్కరిగా విద్యార్థులు తమ ఆదర్శాల గురించి చెప్పారు. చివరికి ప్రియ వంతు వచ్చింది. ఆమె నెమ్మదిగా లేచి తరగతి ముందు నిలబడింది. నేను నా తల్లి మీనా దేవి గురించి మాట్లాడాలనుకుంటున్నాను, ఆమె ప్రారంభించింది. ఆమె స్వరం కొద్దిగా వణుకుతోంది. ఆమె ఒక స్వీపర్. నేను చదువుకోవాలని నా తల్లి రోజుకు 12 గంటలు పనిచేస్తుంది. విద్యార్థులు ముఖాలు చిట్లించారు. కాని ప్రియ కొనసాగింది, తన తల్లి ధైర్యం, త్యాగం మరియు ప్రేమ గురించి చెబుతూ. ఆ తర్వాత ఆమె ఎవరూ ఊహించని పని చేసింది. ఆమె తన బ్యాగ్ నుండి ఆ వృద్ధ కొరియన్ వ్యక్తి ఇచ్చిన ఆడియో క్యాసెట్ను తీసింది. మరియు నేను మీకు ఇది వినిపించాలనుకుంటున్నాను, ప్రియ చెప్పింది, క్యాసెట్ ప్లేయర్లో టేప్ను వేస్తూ. ఆమె ప్లే బటన్ నొక్కగానే అరవింద్ స్వరం మొత్తం తరగతిలో మారుమోగింది, క్షమాపణలు చెబుతూ. ఇంకా పుట్టని బిడ్డతో మాట్లాడుతున్నట్లుగా, తాను ఎప్పుడు చూడని బిడ్డతో అరవింద్ మాట్లాడుతున్నట్టు. మాలిని మేడం ముఖం పాలిపోయింది. ప్రియా, ఆపు, ఆమె ప్లేయర్ వైపు కదులుతూ చెప్పింది. కాని అప్పటికే చాలా ఆలస్యమైంది. మొత్తం తరగతి విన్నారు. అరవింద్ కపూర్ స్వరం, తన పుట్టని బిడ్డను వదిలిపెట్టినందుకు క్షమాపణలు చెబుతున్నాడు. మాలిని మేడం ప్రియవైపు నిరాశగా చూసి, మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటూ తరగతిని ముగించారు. ప్రియ బయటకు రాగానే పాకశాల గేటు దగ్గర ఒక కారు నిలబడి ఉండటం చూసింది. అరవింద్ కపూర్ కారు. ఆమె గుండె కొట్టుకుంది. తన కాళ్ళు నేలకు అతుక్కుపోయినట్లుగా ఆమె అక్కడే ఆగిపోయింది. కారు తలుపు తెరుచుకుంది మరియు అరవింద్ బయటకు వచ్చాడు. నేను వస్తానని నీకు తెలుసా? అతను ప్రియ దగ్గరకు చేరుకున్నప్పుడు అడిగాడు. ప్రియ తల ఊపింది. మీరు నా ప్రెజెంటేషన్ గురించి వింటారని అనుకున్నాను. ఈ పాకశాల మీ కంపెనీ ద్వారా స్పాన్సర్ చేయబడింది, కాదా? అరవింద్ లోతైన శ్వాస తీసుకున్నాడు. నువ్వు చాలా తెలివైనదానివి, అతను అన్నాడు. కాని అతని స్వరంలో కోపం లేదు, బదులుగా అహంకారంలా అనిపించే ఏదో ఉంది. ప్రియ లోతైన శ్వాస తీసుకుని తన కళ్లను అరవింద్ కళ్లతో కలిపింది. మీరు నన్ను మీ కూతురుగా అంగీకరించాల్సిన అవసరం లేదు.
కాని నేను సాధారణ అమ్మాయిని కాదని నాకు తెలుసు. అరవింద్ ఒక క్షణం ఆమెను చూసి తర్వాత అన్నాడు, నాకు కూడా తెలుసు. అందుకే నువ్వు నేను చెప్పిన చోట సంతకం చేయాలని నేను కోరుకుంటున్నాను. అతను తన సూట్కేస్ నుండి ఒక ఫోల్డర్ను తీసి ప్రియ వైపు చూపాడు. ప్రియ ఫోల్డర్ను తీసుకుని తెరిచింది. అది ఏ కార్పొరేట్ ఒప్పందం కాదు. అది పూర్తి గోప్యతతో కూడిన పితృత్వ గుర్తింపు పత్రం. ఇప్పుడిదంతా ఎందుకు? ప్రియ పత్రాన్ని చూస్తూ అడిగింది. ఎందుకంటే నేను నిన్ను నా కూతురుగా అంగీకరించాలనుకుంటున్నాను, అరవింద్ అన్నాడు. కాని ప్రస్తుతానికి మనం దీన్ని బహిరంగపరచలేము. ఇది చాలా మందికి అలాగే కంపెనీకి హాని చేస్తుంది. ప్రియ పత్రాన్ని తిరిగి ఫోల్డర్లో పెట్టింది. నాకు ఆలోచించడానికి సమయం కావాలి, ఆమె అంది. అప్పుడే అరవింద్ ఫోన్ మోగింది. అతను కాల్కు సమాధానం ఇచ్చాడు. ఎప్పుడు? అతను అడిగాడు. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను, అన్నాడు అరవింద్. ఏమైంది? ప్రియ అడిగింది. ఒక కొరియన్ ఇన్వెస్టర్ నన్ను ఇప్పుడే కలవాలనుకుంటున్నాడు, అంటూ వెళ్లాడు అరవింద్. బెంగళూరులోని ఒక 5 స్టార్ హోటల్లో ఒక కొరియన్ వ్యక్తి తన సూట్ను సరిచేసుకుంటూ కిటికీ పక్కన నిలబడి ఉన్నాడు. అతనికి దాదాపు 60 సంవత్సరాలు ఉంటాయి. అతని చేతిలో ఒక బ్రీఫ్ కేసుంది. దానిలో చాలా ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. అతని ముఖంపై ఒక కైనమైన భావముంది. ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక నుండి మాత్రమే వచ్చే భావం అది. అరవింద్ గది తలుపు తట్టాడు. తలుపు తెరుచుకున్నప్పుడు అతని గుండె కొట్టుకుంది. ఎదురుగా నిలబడిన వ్యక్తి సుయన్ కిమ్ సోదరుడు. అతను 15 సంవత్సరాల క్రితం విడిచిపెట్టిన తన మాజీ ప్రియురాలి సోదరుడు. జిన్హో? అరవింద్ అన్నాడు. అతని స్వరంలో కొద్దిగా భయముంది. జిన్హో అరవింద్ను చూశాడు. తర్వాత అతను ఎటువంటి లాంఛనాలు లేకుండా నేరుగా అసలు విషయానికి వచ్చాడు. తన బ్రీఫ్ కేస్ను తెరుస్తూ, నాకు అంతా తెలుసు, అన్నాడు. ఒప్పందం బిడ్డని విరిగిన వాగ్దానం. అతను ఒక ఫోల్డర్ను తీసి టేబుల్పై విసిరాడు. నువ్వు నీ తప్పును సరిదిద్దుకో, లేదంటే నువ్వు నిర్మించిన ఈ సామ్రాజ్యాన్ని నేను నాశనం చేస్తాను, అన్నాడు. అర్ధరాత్రి సమయం. కంపెనీ భారీ భవనం పైకప్పు చీకటిలో మునిగిపోయింది. దూరంగా ఉన్న వీధి దీపాల వెలుతురులో మీనా మరియు అరవింద్ ఒంటరిగా నిలబడ్డారు. వారిద్దరి మధ్య నిశ్శబ్దం ఉంది. వారి మధ్య 15 సంవత్సరాల చరిత్ర ఉంది. దానిని ఇప్పుడు పరిష్కరించాలి. మీనా తన చీర కొంగును తన భుజంపై సరిచేసుకుని అరవింద్ వైపు చూసింది. ఆమె కళ్ళు ఇప్పుడు భయపడలేదు. బదులుగా వాటిలో ఒక ధ్రువమైన సంకల్పముంది. అరవింద్ ఆమె వైపు కదిలాడు. కాని అప్పుడే అతని కాలు ఒక వస్తువును తాకి అతను నిలదొక్కుని చూశాడు. అది మీనా పాత చీపురు. ఇది యాదృచ్ఛికమా లేక విధి సూచనా? అదే చీపురుతో మీనా సంవత్సరాలుగా అతని కంపెనీని శుభ్రం చేసింది. ఈరోజు అది ఈ ముఖ్యమైన సమావేశానికి సాక్షిగా నిలిచింది. నేను నిన్ను ఇక్కడకు ఎందుకు పిలిచాను నీకు తెలుసా? అరవింద్ ప్రారంభించాడు. అతని స్వరం కొద్దిగా వణుకుతోంది. ప్రియ గురించి. ఏమి జరుగుతుందో నాకు తెలుసు, ఆమె చెప్పింది. ఆమె స్వరంలో ఇప్పుడు కొత్త ధృత్వముంది. మీ ప్రేమికురాలు మరియు కొరియన్ భాగస్వామి సోదరుడు వచ్చాడు. అతను మీ కంపెనీని నాశనం చేస్తానని బెదిరిస్తున్నాడు. మరియు ఇప్పుడు మీరు ప్రియను మీ కూతురుగా అంగీకరించి మీ సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు, అనింది మీనా. అరవింద్ ఆశ్చర్యంతో ఆమెను చూశాడు. నీకు ఇదంతా ఎలా తెలుసు? అన్నాడు అరవింద్. నేను కేవలం ఒక స్వీపర్ని, అమాయకురాలిని కాదు, మీనా బదులిచ్చింది. ఆమె ముఖంపై ఒక చిన్న నవ్వు ఉంది. నేను 15 సంవత్సరాలుగా మీ కంపెనీలో పనిచేశాను. నేను మీ మీటింగ్ రూంలను శుభ్రం చేశాను. మీ డైరెక్టర్లు మాట్లాడుకోవడం విన్నాను. కార్పొరేట్ ప్రపంచం ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. అరవింద్ లోతైన శ్వాస తీసుకున్నాడు. కాబట్టి నువ్వు నా నుండి ఏమి కోరుకుంటున్నావు? నీ ధర ఎంత నాకు చెప్పు. మీనా కళ్ళు మెరిశాయి. కోపంతో కాదు, ఒక ధ్రువమైన సంకల్పంతో. నాకు డబ్బు వద్దు, ఆమె దృఢంగా అంది. నాకు దొరకనిది ప్రియకు దొరకాలని నేను కోరుకుంటున్నాను, అదే గౌరవం. అరవింద్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. అతని మనస్సులో ఆలోచనల తుఫాను చెలరేగింది. ప్రియ చాలా ప్రతిభావంతురాలు, నాపై వెళ్ళింది. అతను చివరికి అన్నాడు. ఆమె నాపై వెళ్ళింది ఎందుకంటే నేను ఆమెను ఎప్పుడూ ఓడిపోనివ్వలేదు. అరవింద్ టెర్రస్ అంచుకు వెళ్లి కింద నగర దీపాలను చూశాడు. ఆమెను చూసుకునేందుకు నాకు అనుమతించు, అతను అన్నాడు. మీనా అరవింద్ వైపు చూసింది.
ఆమె కళ్లలో సందేహముంది. ప్రియను అరవింద్ ప్రపంచంలోకి పంపడమంటే ఆమెను మందుపాతరల మధ్య వదిలివేయడం లాంటిదని ఆమెకు తెలుసు. కార్పొరేట్ ప్రపంచంలో ద్రోహం, అబద్ధాలు మరియు మోసం సాధారణం. తన కూతురిని ఆ ప్రపంచంలోకి పంపడానికి ఆమె సిద్ధంగా ఉందా? నువ్వు ప్రియ గురించి ఏమి చేయాలనుకుంటున్నావు? మీనా చివరికి అడిగింది. అరవింద్ తన జేబులోంచి ఒక కార్డును తీశాడు. ఆమె ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో చదవాలని నేను కోరుకుంటున్నాను. ఆమెకు దక్కాల్సిన అన్ని అవకాశాలు దొరకాలని నేను కోరుకుంటున్నాను. మరియు ఆమె ఒకరోజు నా సామ్రాజ్యానికి వారసురాలు కావాలని నేను కోరుకుంటున్నాను. మీనా లోతైన శ్వాస తీసుకుంది. మరి నేను తిరస్కరిస్తే? అనింది ప్రియా. నేను నిన్ను, ప్రియను చూసుకుంటాను, కాని దూరం నుండి. మీకు ఎప్పుడూ ఏ లోటు ఉండదు, కాని నా కంపెనీ అది బహుశా నిలబడదు. అదే సమయంలో ప్రియను ఒక నల్లటి కారులో ఎక్కించి తెలియని ప్రదేశానికి తీసుకువెళుతున్నారు. కారు లోపల ఆమెతో పాటు ఒక 60 ఏళ్ల మహిళ ఉంది, తెల్లటి జుట్టు మరియు ప్రశాంతమైన చిరునవ్వుతో. నీ తండ్రి నువ్వు రేపటి నుండి ఇక్కడే ప్రారంభించాలని కోరుకుంటున్నాడు. కారు ఒక భారీ భవనం ముందు ఆగినప్పుడు ఆమె చెప్పింది. ప్రియ కిటికీ నుండి బయట చూసింది. అది పాకశాలలాగా అనిపించలేదు. అది ఒక పెద్ద ఆధునిక భవనం. దానిపై ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని రాసి ఉంది. ఇదేం చోటు? ఆమె అడిగింది. ఇది ఒక ప్రత్యేక సంస్థ, మహిళ బదులిచ్చింది, ప్రతిభావంతులైన పిల్లల కోసం. ప్రియను లోపలికి తీసుకువెళ్లారు. అక్కడ ఒక వింత వాతావరణం ఉంది. చల్లటి గోడలు, పిల్లలు లేకపోవడం, రహస్య వాతావరణం. మహిళ ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లి అంది. ఈ రాత్రి నువ్వు ఇక్కడే ఉంటావు. రేపు ఉదయం నీ మొదటి సెషన్ ప్రారంభమవుతుంది. నా అమ్మ ఎక్కడా? ప్రియ అడిగింది, తన బ్యాగ్ను గట్టిగా పట్టుకుంటూ. నువ్వు ఇక్కడ ఉన్నావని ఆమెకు తెలుసు, మహిళ బదులిచ్చింది. అంతా బాగానే ఉంది. మహిళ వెళ్ళిపోయిన తర్వాత ప్రియ గదిని పరిశీలించింది. అది ఒక సౌకర్యవంతమైన గది, చక్కగా అలంకరించబడింది. కాని ఇంకా వింతగా అనిపించింది. ఒక హోటల్ గదిలాగా, ఏదైనా పాకశాల హాస్టల్లాగా కాదు. రాత్రి చీకటిగా మారింది మరియు ప్రియ నిద్రపట్టక గదిలో అటూ ఇటూ తిరుగుతోంది. అకస్మాత్తుగా ఆమె దృష్టి కొద్దిగా తెరిచి ఉన్న అల్మరాపై పడింది. ఆమె దానిని తెరిచి చూసింది మరియు అన్లాక్ చేయబడిన ఒక పెట్టెను కనుగొంది. కుతూహలంతో ఆమె పెట్టెను తెరిచి లోపల ఫైల్స్ మరియు పత్రాలను చూసింది. మెడికల్ రిపోర్ట్స్, ఐక్యూ టెస్ట్స్ మరియు అనేక ఫైళ్లపై ఆమె పేరు. నన్ను ఎందుకు అధ్యయనం చేస్తున్నారు? ఆమె ఒక ఫైల్ తెరుస్తూ గుసగుసలాడింది. ఫైల్లో ప్రియ ఫోటోలు ఉన్నాయి. ఇదిలా ఉండగా అరవింద్ తన ఆఫీసులో రాజన్తో వాదిస్తున్నాడు. రాజన్, డైరెక్టర్ల బోర్డులోని అత్యంత సీనియర్ సభ్యుడు, కంపెనీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందాడు. నువ్వు ఏమి చేస్తున్నావు అరవింద్? అతను విస్కీ తాగుతూ అడిగాడు. నువ్వు ఈ అమ్మాయిని నీ వారసురాలిగా చేయాలనుకుంటున్నావా? ఒక స్వీపర్ కూతురిని? ఆమె నా కూతురు, అతను నెమ్మదిగా అన్నాడు. రాజన్ ఎగతాళిగా నవ్వాడు. మరి నీకు అకస్మాత్తుగా ఇంత ప్రేమ ఎలా వచ్చింది? 15 ఏళ్ల తర్వాత? అరవింద్ అతన్ని విస్మరించడానికి ప్రయత్నించాడు. కాని రాజన్ కొనసాగించాడు. నువ్వు నీ కూతురిని రక్షించుకోవాలనుకోవడం లేదు. అతను అరవింద్ దగ్గరకు వచ్చి అన్నాడు. నువ్వు ఆమెను నీ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒక పావుగా ఉపయోగించాలనుకుంటున్నావు. అరవింద్ బదులివ్వలేదు. అతను తన కుర్చీ నుండి లేచి అద్దం దగ్గరకు వెళ్లాడు. మొదటిసారి అతను తన ప్రతిబింబాన్ని గుర్తించలేకపోయాడు. అతను నిజంగా అంత స్వార్థపరుడా? అతను నిజంగా తన కూతురిని కంపెనీని కాపాడటానికి కేవలం ఒక ఆఫర్గా చూస్తున్నాడా? రాజన్ తన స్థలం నుండి లేచి అరవింద్ భుజంపై చేయి వేశాడు. నువ్వు నిర్ణయించుకోవాలి, ఆమెను నీ కూతురిలా ప్రేమతో దగ్గరికి చేర్చుకుంటుంటావా, లేక నీ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఉపయోగించే ఒక సాధనమా? అరవింద్ గోడపై ఉన్న ఒక ఫోటో వైపు చూశాడు. అతని కంపెనీ మొదటి రోజు, ఆఫీసును తెరిచినప్పుడు. అప్పుడు అతను పెద్ద కలలు ఉన్న ఒక యువ, ఆకాంక్షగల పారిశ్రామికవేత్త తన కూతురు మరియు తన కంపెనీ మధ్య ఎంచుకోవలసిన ఈ మలుపుకు చేరుకుంటాడని అతను ఎప్పుడూ అనుకోలేదు. నేను నిర్ణయించుకున్నాను, అతను అద్దంలో అన్నాడు. కాని అతను తిరిగినప్పుడు రాజన్ ముఖంపై ఒక వింత చిరునవ్వు ఉంది. అరవింద్ను కలవరపరిచే చిరునవ్వు అది. ఇదిలా ఉండగా ప్రియ తన గదిలో అన్ని ఫైళ్లను చదువుతోంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది.
అప్పుడే ఆమెకు ఒక వింత స్వరం వినిపించింది. ఎవరో తన గది బయట ఉన్నారు. ఆమె వేగంగా ఫైళ్లను పెట్టెలో తిరిగి పెట్టింది. కాని అప్పుడే ఆమె దృష్టికి ఒక పేరు కనబడింది. అది ఆమెను ఆశ్చర్యపరిచింది. ప్రాజెక్ట్ సుయెన్. ఆమె ఊపిరి ఆగిపోయింది. సుయెన్! ఆ కొరియన్ మహిళ పేరు అదే. ఆమె ఫోటో తన దగ్గర ఉంది. తలుపు బయట అడుగుల చప్పుడు పెరిగింది. ప్రియ వేగంగా ఫైల్ను పెట్టెలో పెట్టేసింది. ఆమె తన మంచంపై పడుకుంది. నిద్రపోతున్నట్లు నటించింది. తలుపు తెరుచుకుంది మరియు అదే తెల్లటి జుట్టున్న మహిళ లోపలికి వచ్చింది. ఆమె ప్రియను చూసి నవ్వి తర్వాత తలుపు మూసేసింది. ప్రియ కళ్ళు తెరిచి ఉండిపోయాయి. ఆమె మనస్సులో ప్రశ్నల తుఫాను చెలరేగుతోంది. ఆమె ఎవరు? మీనా కూతురా లేక సుయెన్ కూతురా? మరియు అరవింద్. అతను నిజంగా ఆమెకు సహాయం చేయాలనుకుంటున్నాడా లేక ఇంకేదైనా కోరుకుంటున్నాడా? ఒక విషయం స్పష్టంగా ఉంది. ఈ భవనంలో ఏదో తప్పు ఉంది మరియు ఆమె అది ఏమిటో తెలుసుకోవాలనుకుంది. కొత్త పాకశాలలో ప్రియ మొదటి రోజు వింతగా ఉంది. ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ యొక్క అద్భుతమైన భవనంలో మెరిసే నేలలు మరియు హైటెక్ తరగతి గదులు ఉన్నాయి. ప్రియ తన పాత ధూళిపట్టిన స్కూల్ యూనిఫాంకు బదులుగా కొత్త నీలం రంగు బ్లేజర్ మరియు ప్లీటెడ్ స్కర్ట్ ధరించింది. ఆమె కారిడార్ గుండా వెళుతుండగా ఇతర విద్యార్థులు, అందరూ పెద్ద కార్లలో వచ్చిన ధనిక కుటుంబాల నుండి వచ్చినవారు, ఆమెను తేరిపార చూశారు. ఆమె ఎవరో వారికి తెలుసు. అరవింద్ కపూర్ రహస్య కూతురు గురించి ఇప్పుడు బెంగళూరులో తెలియనివారు ఎవరూ లేరు. ప్రియ తన తరగతికి చేరుకున్నప్పుడు విద్యార్థుల మధ్య గుసగుసలు మొదలయ్యాయి. ప్రియ తన పుస్తకాలను తన డెస్క్ మీద పెట్టి కూర్చుంది. తన చూపులను కిందికి దించుకుంది. కాని ఆమెకు ఏదో వింతగా అనిపించింది. ఇంకా రాని టీచర్ డెస్క్ శుభ్రంగా ఉంది. దానిపై ప్రియ అని రాసి ఉన్న ఒక పాత కవరు తప్ప తరగతిలో ఎవరూ ఆ కవరును తాకడం లేదు. అది ఏదో అంటువ్యాధిలాగా. ప్రియ లోతైన శ్వాస తీసుకుని భయపడకూడదని తనకు తాను గుర్తు చేసుకుంది. ఆమె తనను తాను నిరూపించుకోవడానికి ఇక్కడికి వచ్చింది. మిస్ ప్రియా! ఒక స్వరం అంది. ప్రియ పైకి చూసింది మరియు ఒక యువతిని చూసింది. బహుశా 30 ఏళ్ల వయస్సు, స్మార్ట్ సూట్లో మరియు చేతిలో ఫైళ్ల కట్టతో. నేను ప్రొఫెసర్ నళిని, మీ లిటరేచర్ టీచర్. సెక్రటరీ నాకు చెప్పింది రిసెప్షన్లో మీకోసం ఒక పాత కవరు ఉందని. ఆమె టీచర్ డెస్క్ మీద ఉన్న కవరు వైపు చూపింది. బహుశా మీరు దీన్ని చూడాలనుకుంటారు. ప్రియ తన సీటు నుండి లేచి ముందుకు వచ్చింది. ఆ కవరు పాతది. దానిపై దుమ్ము పట్టి ఉంది. చాలా కాలంగా ఎక్కడో పడి ఉన్నట్లుగా. ఆమె కవరును తీసుకుని తన సీటు వద్దకు తిరిగి వచ్చింది. ఆమె కొన్ని క్షణాలు సంశయించింది. కాని తర్వాత ఆమె కవరును తెరిచింది. లోపల చేతితో రాసిన వీలునామా ఉంది. ఇది ఒక అనధికారిక పత్రం. చట్టపరమైన భాషలో లేదు. కాని ఒక లేఖలాగా రాసి ఉంది. వారసుడి పేరు ఎక్కడా లేదు. కాని అంతా తన కోసమే రాసినట్లుగా అనిపించింది. న్యాయం నీకు చోటు ఇవ్వకపోతే నేను అబద్ధంతో నిర్మించిన సామ్రాజ్యానికి నిన్ను వారసుడిని చేస్తుంది. వీలునామాపై సంతకాలు ఉన్నాయి. అరవింద్ సంతకాలు. అతను పితృత్వ గుర్తింపు పత్రంపై చూసిన అదే సంతకాలు. ప్రియ గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె పత్రాన్ని తన బ్యాగ్లో పెట్టుకుని తరగతిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించింది. కాని ఆమె పూర్తిగా కలత చెందింది. ఈ వీలునామా ఎక్కడ నుండి వచ్చింది? మరియు అరవింద్ అలాంటిదేమైనా ఎందుకు రాశాడు? ఇది నిజంగా అతనిదా? తన చివరి తరగతి తర్వాత ఆమె నేరుగా అరవింద్ను వెతకడానికి బయలుదేరింది. ఆమెకు సమాధానాలు కావాలి మరియు ఆమె ఇక వేచి ఉండలేకపోయింది. కాని అరవింద్ అప్పటికే వచ్చేసింది. ప్రియ తన ఆఫీస్కు చేరుకున్నప్పుడు అతని సెక్రటరీ లాయర్లతో ఒక సమావేశంలో ఉన్నాడని చెప్పింది. ఈరోజు అతన్ని కలవడం సాధ్యం కాదు అన్నారు సెక్రటరీ. ఇది చాలా ముఖ్యం, ప్రియ వీలునామాను చూపిస్తూ అంది. నేను దీని గురించి అతనితో మాట్లాడాలి. సెక్రటరీ పత్రాన్ని చూసింది మరియు ఆమె ముఖం పాలిపోయింది. ఇది నీకు ఎక్కడ దొరికింది? ఆమె భయంతో కూడిన స్వరంతో అడిగింది. పాకశాలలో, ప్రియ బదులిచ్చింది. ఇది ఏమిటో మీరు నాకు చెప్పగలరా? సెక్రటరీ తల ఊపింది. నాకు ఏమీ తెలియదు. నిరాశ చెంది ప్రియ బయటకు వెళ్ళింది. ఇప్పుడు ఏమి చేయాలో లేదా ఎక్కడికి వెళ్లాలో ఆమెకు తెలియదు. ఆమె తన ఫోన్ తీసి మీనాకు కాల్ చేసింది. కాని కాల్కు సమాధానం రాలేదు. ఇప్పుడు ఆమె నిజంగా ఆందోళన చెందింది. ఇదిలా ఉండగా
మీనా ఒక పెద్ద అడుగు వేసింది. ఆమె తనలోని భయాన్ని అణచివేసి మీడియాను కలవాలని నిర్ణయించుకుంది. ఒక చిన్న కేఫ్లో ఆమె ఒక జర్నలిస్ట్ ముందు కూర్చుంది. వికాస్ శర్మ, అరవింద్ ఒప్పందాల గురించి సమాచారం సేకరించిన వికాస్ అతను. నేను పూర్తి సత్యాన్ని చెప్పాలనుకుంటున్నాను, మీనా అంది. ఆమె స్వరం కొద్దిగా వణుకుతోంది. అరవింద్ మరియు నా కథ, నా గర్భం, అతను నన్ను విడిచిపెట్టడం, మరియు ప్రియను నిశ్శబ్దంగా పెంచడం. వికాస్ వేగంగా నోట్స్ తీసుకుంటున్నాడు. మరి మీరు ఇది ఎందుకు చెబుతున్నారు మీనాగారు? అతను అడిగాడు. మీరు అరవింద్ నుండి నష్టపరిహారం కోరుకుంటున్నారా? మీనా తల ఊపింది. లేదు, ప్రియకు గుర్తింపు దొరకాలని నేను కోరుకుంటున్నాను. ఆమె కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి. కేవలం కొన్ని గంటల్లో ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది. ప్రియ పేరు బెంగళూరులోనే కాదు, భారతదేశం అంతటా మార్మోగింది. ఇకపై కేవలం స్వీపర్ కూతురిగా కాదు, తన తండ్రిని చేసిన పనులకు సిగ్గుపడేలా చేసిన అమ్మాయిగా. కాని ప్రియకు గాని మీనాకు గాని తెలియని ఒక విషయముంది. ఆ వీలునామా చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేది, మరియు అది ప్రియ పుట్టకముందే ఉనికిలో ఉంది. వారసుడి పేరు భద్రత కోసం దాచిపెట్టబడింది. కాని చట్టబద్ధంగా అరవింద్ సామ్రాజ్యం మొత్తం ప్రియకు చెందుతుంది. రాజన్ ఈ విషయాన్ని కనుగొన్నప్పుడు అతను ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. అరవింద్ను పదవి నుండి తొలగించడానికి అతను డైరెక్టర్ల బోర్డును ప్రభావితం చేయడం ప్రారంభించాడు. అరవింద్ తన వ్యక్తిగత విషయాలను కంపెనీ ప్రయోజనాల కంటే ముందు ఉంచుతున్నాడు. అతను బోర్డులోని ఇతర సభ్యులతో అన్నాడు, మన వాటాదారుల ప్రయోజనాలు ప్రమాదంలో ఉన్నాయి. మనం చర్య తీసుకోవాలి. అరవింద్ తన కార్యాలయంలో అర్ధరాత్రి వరకు పనిచేశాడు. తన న్యాయవాదులతో కలిసి కంపెనీని ఎలా కాపాడుకోవాలో మరియు ప్రియను కూడా ఎలా సురక్షితంగా ఉంచాలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రాజన్ అప్పటికే తనపై కుట్ర పన్నుతున్నాడని అతనికి తెలియదు. ఉదయం అరవింద్ తన కార్యాలయానికి చేరుకున్నప్పుడు అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది. డైరెక్టర్ల బోర్డు మొత్తం ఒక గదిలో గుమిగుడింది మరియు రాజన్ అందరి ముందు నిలబడి ఉన్నాడు. అతని ముఖంపై విజయోత్సవ నవ్వు ఉంది. ఏమి జరుగుతోంది? అరవింద్ గదిలోకి ప్రవేశిస్తూ అడిగాడు. ఒక అత్యవసర బోర్డు సమావేశం, రాజన్ బదులిచ్చాడు. అరవింద్ టేబుల్పై ప్రియకు దొరికిన అదే వీలునామాను చూశాడు. ఇది ఎక్కడ నుండి వచ్చింది? అతను ఆశ్చర్యంతో అడిగాడు. ఇది నా దగ్గర ఎప్పటినుంచో ఉంది, రాజన్ అన్నాడు. గుర్తుందా? నువ్వు దీనిని నాకు ఇచ్చావు 15 సంవత్సరాల క్రితం. ఆ విమాన ప్రమాదం గుర్తుందా? అరవింద్కు గుర్తొచ్చింది. అతను ఒక వ్యాపార పర్యటనకు వెళ్తున్నాడు. ఆ సమయంలో జరిగిన ప్రమాదమది. ప్రమాదం జరిగాక చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో ఉన్నప్పుడు బిడ్డ పుడితే ఆమెకు ఏదో ఒకటి దక్కాలని భావించి ఒక అనధికారిక వీలునామా రాశాడు. ఆ సమయంలో తన అత్యంత నమ్మకమైన స్నేహితుడు కావడంతో అతను ఈ వీలునామాను రాజన్కు ఇచ్చాడు. నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు? అరవింద్ అడిగాడు. రాజన్ బోర్డు వైపు చూపాడు. మేము ఓటు వేశాము. ఇక నీ సమయం ముగిసింది అరవింద్. నీ కంపెనీ, మీ సామ్రాజ్యం ఇప్పుడు ఆ అమ్మాయిది. అరవింద్ స్తబ్దంగా ఉండిపోయాడు. అతని కల, అతని వారసత్వం అన్నీ అతని చేతుల నుండి జారిపోతున్నాయి. అతని మనస్సులో ఒకే ఒక ప్రశ్న ఉంది. ప్రియ ఎక్కడ ఉంది? అదే సమయంలో ప్రియను కంపెనీ ప్రధాన కార్యాలయానికి పిలిచారు. ఆమె అక్కడికి చేరుకున్నప్పుడు ఆమెను నేరుగా బోర్డు రూంలోకి తీసుకువెళ్లారు. అక్కడ న్యాయవాదులు, డైరెక్టర్లు మరియు జర్నలిస్టుల బృందం ఆమె కోసం ఎదురు చూస్తోంది. రాజన్ అందరి ముందు నిలబడి ఉన్నాడు. అతని ముఖంపై ఒక పెద్ద నవ్వు ఉంది. ప్రియా, అతను అన్నాడు, మిమ్మల్ని కంపెనీ అధ్యక్షురాలిగా చేయడానికి అవసరమైన పత్రాలు ఇక్కడ ఉన్నాయి. వాటిపై సంతకం చేయండి. అదంతా మీదే. ప్రియ కాగితాలను చూసింది. తర్వాత తన చుట్టూ ఉన్న ముఖాలన్నింటినీ చూసింది. న్యాయవాదులు, డైరెక్టర్లు, జర్నలిస్టులు అందరూ ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నారు. కాని ఆమె ఒకే ఒక ప్రశ్న అడగగలిగింది. మరి నా అమ్మ? ఆమె ఎక్కడ? ఎవరో బదులిచ్చారు. ఆమె గేటు వద్ద నీకోసం ఎదురు చూస్తోంది. ప్రియ తన ముందు ఉన్న పత్రాలను చూసింది. శీర్షిక స్పష్టంగా ఉంది. కపూర్ ఎంటర్ప్రైజెస్ అధ్యక్ష పదవి బదిలీ. కాగితంపై ఆమె పేరు ప్రియదేవి కపూర్ అని రాసి ఉంది. ఆమె ఎప్పుడూ రాయని పేరు. ఇంకా ఆమెకు చెందని గుర్తింపు. గదిలో అందరూ ఆమెను చూస్తున్నారు. కొందరి కళ్లలో ఉత్సాహముంది, కొందరి కళ్లలో అసూయ,
కొందరి కళ్లలో స్వచ్ఛమైన ఆసక్తి. 14 ఏళ్ల అమ్మాయి, ఒక స్వీపర్ కూతురు, అకస్మాత్తుగా భారతదేశంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకదానికి యజమాని కాబోతోంది. రాజన్, అరవింద్ అత్యంత పాత స్నేహితుడు మరియు ఇప్పుడు అతని అతిపెద్ద విరోధి, ఆమె వైపు ఒక పెన్నును చూపాడు. పెన్ను బంగారు రంగులో ఉంది. దానిపై కంపెనీ లోగో చెక్కబడి ఉంది. ప్రియ పెన్ను తీసుకోవడానికి చేయి చాచింది, కాని తర్వాత ఆగిపోయింది. ఆమె కళ్లలో ఒక వింత మెరుపు ఉంది. అది రాజన్కు అకస్మాత్తుగా అసౌకర్యంగా అనిపించింది. ప్రియ పెన్ను తీసుకోలేదు. ఆమె ఒక ప్రశ్న అడిగింది. ఎవరూ ఊహించని ఒక ప్రశ్న. నా అమ్మ ఎక్కడ ఉంది? గదిలో ఒక వింత నిశ్శబ్దం ఆవరించింది. ఈ అమ్మాయి, ఎవరికి అప్పుడే ఒక సామ్రాజ్యం యొక్క తాళాలు ఇవ్వబడుతున్నాయో, తన తల్లి గురించి అడుగుతోంది, ఒక స్వీపర్ గురించి. రాజన్ దగ్గుతూ అన్నాడు, ఆమె గేటు వద్ద నీకోసం ఎదురు చూస్తోంది. ప్రియ పెన్ను వదిలి గది నుండి బయటకు వెళ్ళింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరూ కదలలేకపోయారు. ఆమె బోర్డు రూం నుండి బయటకు వచ్చి లిఫ్ట్ వైపు పరుగెత్తింది. ఆమె వెనుక న్యాయవాదులు మరియు డైరెక్టర్లు అరుస్తున్నారు. ప్రియా, ఆగు, నువ్వు సంతకం చేయాలి. కాని ప్రియా ఎవరిని పట్టించుకోలేదు. ఆమె నేరుగా లాబీలోకి చేరుకుని బయటికి పరుగెత్తింది. నిజంగా మీనా అక్కడే ఉంది, గేటు దగ్గర నిలబడి. అదే పాత ధూళిపట్టిన చీర ఆమె ఎప్పుడూ ధరించేది. ఈ క్షణం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లుగా ముఖంపై చిరునవ్వు. అమ్మా! ప్రియ కేకలు వేసి తన తల్లి వైపు పరుగెత్తింది. ఆమె మీనాను గట్టిగా కోగిలించుకుంది. మీనా కొద్దిగా వెనక్కి తగ్గింది. ఏమైంది ప్రియా? మీనా అడిగింది. ప్రియ తన తల్లి వైపు చూసింది. ఆమె కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి. కాని అవి దుంహకం కన్నీళ్లు కాదు. నేను ఈ ప్రపంచాన్ని గెలవాలనుకోవడం లేదు, ఆమె తన తల్లి చేయి పట్టుకుంటూ చెప్పింది. నేను మన ప్రపంచాన్ని గెలవాలనుకుంటున్నాను. మీనా తన కూతురిని కోగిలించుకుంది. ఆమె కళ్లలో కూడా కన్నీళ్లు ఉన్నాయి. మీ నాన్న నన్ను తిరస్కరించి ఇన్ని సంవత్సరాలైనా ఈ క్షణం కోసం ఎదురుచూశాను. దొరకవలసిన గుర్తింపు దొరికింది. నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ప్రియ ఏమి నిర్ణయం తీసుకుందో ఆమెకు అర్థమైంది. డబ్బు, శక్తి, ప్రతిష్ఠ, ఇవన్నీ ఆమెకు లెక్కలేదు. ఆమెకు కేవలం ఒకే ఒక్కటి ముఖ్యమైనది. ఆమె తల్లి, ఆమె కుటుంబం, ఆమె నిజమైన గుర్తింపు. అదే సమయంలో అరవింద్ తన ఇంటి వరాండాలో ఒంటరిగా కూర్చున్నాడు. అతని చేతుల్లో మీనా పాత ఫోటో ఉంది, 15 సంవత్సరాల క్రితం తీసినది. అరవింద్ తన ఫోన్లో రాజన్ నుండి ఒక మెసేజ్ చూశాడు. ఆ అమ్మాయి సంతకం చేయలేదు. ఆమె తన తల్లి దగ్గరకు వెళ్ళింది. అరవింద్ నవ్వి ఫోన్ను పక్కన పెట్టాడు. ప్రియ అలాగే చేస్తుందని అతనికి తెలుసు. ఆమె తన తల్లి లాంటిదే, బలంగా, ధైర్యంగా మరియు తన విలువల పట్ల దృఢంగా. అతను అకస్మాత్తుగా లేచి తన కంప్యూటర్ దగ్గరకు వెళ్లాడు. అతను తన కెమెరాను ఆన్ చేసి రికార్డ్ బటన్ నొక్కాడు. నా పేరు అరవింద్ కపూర్. అతను నేరుగా కెమెరాలోకి చూస్తూ ప్రారంభించాడు. నేను నా జీవితంలో చాలా తప్పులు చేశాను. కాని నా అతిపెద్ద తప్పు ఏమిటంటే, నన్ను ప్రేమించిన వారిని నేను విడిచిపెట్టాను. ఈరోజు నేను, నాకు మిగిలి ఉన్న బిలియన్లను వదిలివేస్తున్నాను. మీడియా నన్ను ఒంటరిగా వదిలివేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. అతను ఒక క్షణం ఆగిలోతైన శ్వాస తీసుకున్నాడు మరియు కొనసాగించాడు. ఇదంతా సృష్టించింది నేను కాదు, అది మీనా. మరియు నేను కోల్పోయినదంతా నేను ప్రేమించడం తెలియని కారణంగా కోల్పోయాను. అతను వీడియోను సేవ్ చేసి తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. కొన్ని నిమిషాల్లో వీడియో వైరల్ అయ్యింది. ప్రజలు దీన్ని కుంభకోణంగా కాకుండా ఒక ఒప్పుకోలుగా చూస్తున్నారు. అధికారం మరియు సంపద కోసం తన ఆత్మను అమ్ముకున్న మరియు ఇప్పుడు దానిని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తి యొక్క ఒప్పుకోలు. కొన్ని వారాల తర్వాత బెంగళూరులోని మీనా మరియు ప్రియ నివసించిన అదే పేద ప్రాంతంలో ఒక అసాధారణ దృశ్యం కనిపించింది. ప్రియ ఆ ప్రాంతంలోని పిల్లలకు లాంగ్వేజ్ నేర్పుతోంది. కొరియన్ మాత్రమే కాదు, ఇంగ్లీష్, హిందీ మరియు జపనీస్ కూడా. ఆమె దగ్గర ఇప్పుడు పాత పుస్తకాలు లేవు. ఇప్పుడు ఆమె దగ్గర కొత్త మెరిసే పుస్తకాలు ఉన్నాయి. కాని ఆమె బోధనా పద్ధతి అదే, సహనం, ప్రేమ మరియు అవగాహనతో నిండినది. మీనా వంటగదిలో టీ తయారు చేస్తోంది. ఆమె ముఖంపై చిరునవ్వు ఉంది. ఆమె బట్టలు ఇప్పుడు గతంలో కంటే మెరుగ్గా ఉన్నాయి. కాని ఆమె ఇంకా అదే సాధారణ మీనా. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ప్రియ కిటికీ దగ్గర కూర్చుని బయట చూస్తోంది.
అప్పుడే ఆమె రోడ్డుకు అవతలి వైపు ఒక కారు నిలబడి ఉండటం చూసింది మరియు అందులో అరవింద్ కూర్చుని ఉన్నాడు. అతను తరచుగా అక్కడికి వస్తుండేవాడు, దూరం నుండి చూడటానికి, ఎప్పుడూ దగ్గరకు వచ్చేవాడు కాదు. ప్రియ అతన్ని చూసి చేయి ఊపింది. అరవింద్ కూడా చేయి ఊపాడు. అతని కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి. మీనా తన కూతురి భుజంపై చేయి వేసింది. అతన్ని క్షమించు, ఆమె నెమ్మదిగా అంది. ప్రియ తన తల్లి వైపు చూసింది. నేను ఎప్పుడో క్షమించాను, ఆమె చెప్పింది. కాని నేను ఇంకా ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీనా తన కూతురి జుట్టును నిమిరింది మరియు అంది, నువ్వు నా కూతురివి, అది మాత్రమే ముఖ్యం. ప్రియ నవ్వింది, కాని ఆమె మనస్సులో ఇంకా ఒక ప్రశ్న ఉంది. ఆమె నిజంగా మీనా కూతురా లేక సుయన్ కూతురా? మరియు ఆ కవరును ఆమెకు ఇచ్చిన ఆ కొరియన్ వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నలకు ఒకరోజు సమాధానాలు లభిస్తాయని ఆమెకు తెలుసు. కాని ప్రస్తుతానికి ఆమె తన తల్లితో ఈ చిన్న ఇంట్లో సంతోషంగా ఉంది. ఆమె సామ్రాజ్యాన్ని అంగీకరించలేదు, కాని ఆమె తన ప్రపంచాన్ని మార్చింది, మరియు దానితో పాటు ఆమె తన ప్రపంచాన్ని కూడా మార్చింది. 1 సంవత్సరం తర్వాత 15 సంవత్సరాల వయస్సులో ఉంది. తన చిన్న పాకశాలలో పిల్లలకు బోధిస్తోంది. కాని ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఈరోజు అరవింద్ మొదటిసారిగా అందరి ముందు ఆమె పాకశాలకు వచ్చాడు. అతను ఒక సాధారణ వ్యక్తిలా దుస్తులు ధరించి ఉన్నాడు. సూట్ బూట్ లేదు, గడియారం లేదు, కేవలం ఒక సాధారణ కుర్తా ప్యాంటు. అతని చేతిలో ఒక ప్యాకేజీ ఉంది. ఇది నీకోసం, అతను ప్రియకు ప్యాకేజీని అందిస్తూ చెప్పాడు. ప్రియ ప్యాకేజీని తీసుకుని తెరిచింది. లోపల ఒక పుస్తకముంది, కొరియన్ వ్యాకరణం యొక్క ఒక కొత్త పుస్తకం. దానిపై ఇలా రాసి ఉంది, నన్ను జీవించడం నేర్పిన నా కూతురు ప్రియ కోసం. ప్రియ కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. ఆమె లేచి అరవింద్ను కోగిలించుకుంది. మొదటిసారిగా, మరియు ఆ క్షణంలో ఆమె గ్రహించింది, కొన్నిసార్లు గెలుపు అంటే సామ్రాజ్యాన్ని సాధించడం కాదు. కొన్నిసార్లు గెలుపు అంటే తన హృదయాన్ని తిరిగి పొందడం. దూరం నుండి మీనా ఈ దృశ్యాన్ని చూస్తోంది. ఆమె కళ్లలో కూడా కన్నీళ్లు ఉన్నాయి, కాని అవి ఆనందం కన్నీళ్లు. తన కూతురు సంపద కంటే విలువైనదాన్ని సాధించిందని ఆమెకు తెలుసు. ఆమె ఒక విడిపోయిన కుటుంబాన్ని తిరిగి కలిపింది. మరియు ఇన్నాళ్లు గర్వంతో ఉన్న అరవింద్ను కూడా మార్చి కుటుంబ విలువలు నేర్పింది. 15 సంవత్సరాల క్రితం తన బాధ్యతల నుండి పారిపోయిన అరవింద్ చివరికి ఏమీ అర్థం చేసుకున్నాడు? నిజమైన సంపద ఏదైనా బ్యాంకు ఖాతాలో కాదు, తన ప్రియమైన వారి ప్రేమలో ఉందని అతను అర్థం చేసుకున్నాడు. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.